మాటలే కదా సార్, మీకు ఇచ్చేస్తాను. మాటల కోసం కాదుగా నేను వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా మూవీ ఫస్ట్లో రాజమౌళి గారు వచ్చారు. ఈ మూవీలో రాజమౌళి గారు కూడా ఉన్నారు. ఈరోజు కల్కి మూవీ రిలీజ్ ఫ్రెండ్స్. నేను చూస్తాను కానీ 3 రోజుల ముందే టికెట్ బుక్ చేసుకున్నా. ఎందుకంటే ఖమ్మంలో మినిమం టు మినిమం మొత్తం థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఒక్క థియేటర్ కూడా వేరే సినిమా ఆడిందంటూ లేదు. ఆల్ రౌండ్ థియేటర్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. అన్ని థియేటర్లకి ఓపెన్ చేశారు. మినిమం ఎన్ని ఉన్నాయి, ఒక 7-8 ఉన్నాయి. ఆ 7-8 కూడా ఫుల్ అయిపోయినాయి. అలా నేను ఈ కల్కి మూవీకి టికెట్ కూడా 253 రూపాయలు పడింది. మనం ఆగుతామా? ప్రభాస్ అన్న సినిమా అంటే మామూలు విషయం కాదు. ఈ కల్కి విషయానికి వస్తే, కల్కిలో రాజమౌళి గారితో పాటు ఇంకా డైరెక్టర్ అనుదీప్ ఉన్నారు, మళ్ళీ ఇంకా అనుదీప్ హీరోయిన్ ఉన్నారు. అలా కొంతమంది ఇదే మూవీలో యాక్ట్ చేశారు. చిన్న చిన్న సీన్లు వచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే అక్కడ దాకా ఎందుకు, మెయిన్ పాయింట్ మన మూవీలో ఆర్జీవి గారు ఉన్నారు. ఇదే మూవీలో ఆర్జీవి గారు. ఇక్కడ కూడా మామూలు విషయం కాదు తెలుసా, అమ్మాయిలతోనే వచ్చారు, అమ్మాయిలతోనే ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో కూడా ఒక గుడ్డు అమ్ముకొని వెళ్తారు. ఎలా ఉందో తెలుసా, రాజమౌళి గారు ఆర్జీవి గారు ఒకే మూవీలో ఉండటం అంటే గ్రేట్. ఇది మన ప్రభాస్ అన్న సినిమాలోనే అయింది. చాలా లేకపోతే ఎవరు దాంట్లో కాదు. ఇంకా మూవీ విషయానికి వస్తే కల్కి ఫ్రెండ్స్. ఈ కల్కి సినిమా అనేది ఒక ముందు రానున్న రోజుల్లో ఇంకా 100-150 సంవత్సరాల ముందుకి ఇంకా డబ్బులు అనేది ఉండదు. యూనిట్స్ కరెంట్స్ ఉండేది కదా, ఆ కరెంటుని వాళ్ళు మన యూనిట్స్ మార్చుకోవడం, అమ్ముకోవడం, ఎలక్ట్రికల్స్ వెహికల్స్ ఇవన్నీ రానున్న రోజుల్లో ముందు అప్డేటు. అదే అప్డేట్లో ఎంతైతే మన కంట్రీ మన గ్లోబల్ అభివృద్ధి చెందిద్దో అప్పుడు కూడా దేవుళ్ళ గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఎందుకు తెలుసుకోవాలంటే, ఇది ఎంతైతే అభివృద్ధి చెందుతో అంత నాశనానికే, ఏదో మన మంచి చెడు అనేది లేకుండా దేవుడు అనేది అప్పుడు జన్మించి వాళ్ళు యుద్ధం అయిపోయాక దేవుడు చనిపోయి మళ్ళీ దేవుడు జన్మించి ఇది అంతా నాశనం అయిపోయిందని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావడం స్టోరీ. కాకపోతే ఫ్రెండ్స్ దీంట్లో ఫైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మామూలు విషయం కాదు. తెలియని వాళ్ళు ఈ ఫైట్లు అనేది ఫస్ట్ మనకి నచ్చదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక బ్రాక్ డాప్ అంతా బాగోదు. అంత ఈ దేని సినిమా రా బాబు, అవతార్ మూమెంట్ తెచ్చారేంటి దీంట్లో, ఈ గన్లు ఏంటి, గల్లంత ఏంటి, కరెంట్ ఏంటి, యూనిట్స్ ఎంత పిచ్చెక్కిద్ది. తర్వాత మహాభారతంలో కల్కిలో ఉన్న విషయాలు, ఆ ఫైట్లు, ఆ రథం మీద నడిచే ఆ బిట్లు వచ్చినప్పుడు మనకు ఉంటుంది ఫ్రెండ్స్, ఒళ్ళు మామూలు ఉండదు. బై ఏ సినిమా అయినా కూడా మనం చూడటానికంటే ముందు ఎగ్జైట్మెంట్ ఉండేది. ఈ ప్రభాస్ అన్న సినిమాకి అయితే ఫస్ట్ పాయింట్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ప్రభాస్ అన్న సినిమా అంటే గ్లోబల్ మొత్తం రిలీజ్ అయింది కాబట్టి ఈ ప్రభాస్ అన్నకు ఒక విషయం ఉందంట. ఏంటంటే ఆ అన్న ఎక్కడికి వెళ్ళాలన్నా టికెట్ పాస్వర్డ్ కానీ ఏది ఉండదంట. ఏ ఫ్లైట్ ఎక్కినా దిగినా కూడా టికెట్ అనేది చూసుకుంటారులే, పాస్పోర్ట్ అయితే అడగరంట. అంత పెద్ద ఫేమస్ అయిన ప్రభాస్ అన్న మూవీ రిలీజ్కి మనం వచ్చాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీలో ఈ ఫైట్లు అనేవి ఇప్పుడు కంటే నెక్స్ట్ పార్ట్లో ఇంకా మామూలుగా లేవు అసలు. ఎందుకంటే అసలు ఈ విషయం మనం మాట్లాడుకోవడానికి కూడా చాలా ఒళ్ళు గగ్గురు పడుతుంది. లాస్ట్ మూమెంట్లో ఇంకా ఉంటే బాగుండే సినిమా, అర్రే అప్పుడే అయిపోయిందా అనిపించింది. ఫస్ట్ అంతా ఈ సినిమా ఎప్పుడే అయిపోద్దిరా బాబు అని అమ్మ ఏం సినిమా రా అనిపించింది. తర్వాత మనకి సినిమా లాస్ట్కి వచ్చేసరికి మనకి నాగవంశీ గారు ఇలా చేశారు. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఆ ఫైట్లో ప్రభాస్ అన్నకే అప్పుడు దాకా ఒక దొంగలా బతుకుతాడు. వాళ్ళని కొట్టి ఈ నీటిని కరెంట్ లాక్కొని మనకే అర్థం కాదు, చిరాకేసేది. ఏంటి ప్రభాస్ అన్న ఎలా చేస్తున్నాడు, మంచి ఫైట్ లేదా, బిట్ లేదా, అర్థమయ్యేపాటికల్లా ఇంకా వేరే లెవెల్. చూసారుగా ఈ బిట్టు, ఈ ఒక్క చిన్న క్లిప్పే చాలు మనకి నెక్స్ట్ పార్ట్ 2 ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ విషయానికి వస్తే ఇంటర్వెల్ మధ్యలో ఫ్రెండ్స్, ఇక మధ్యలో బ్రేక్ రావాలి కాబట్టి రాజమౌళి గారు వచ్చే ముందు ఇంటర్వెల్ అయింది. మరి మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. ఇక వచ్చారు రాజమౌళి గారు. ప్రభాస్ అన్న రాజమౌళి గారు ఇద్దరు ఒకే ప్రేమలో అవపడతామంటే ఈ కల్కిలోనే జరిగింది. ఈ సీన్ మటుకి మామూలుగా ఉండదు. ఇదొకటి ఆర్జీవి గారు వచ్చిన సీను మామూలుగా ఉండదు. మనం ఇలాంటి సీన్లు చూసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ అనిపించింది కదా ప్రతి సినిమాకైనా కూడా. అలానే ఈ ప్రభాస్ అన్న ఏదైతే యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, ప్రభాస్ అన్న ఒక దొంగ ఈ సినిమాలో నిజంగా దొంగనే అయిపోయింది సినిమా. కాకపోతే ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే, మన ఛానల్లో ప్రతి వీడియో వస్తూనే ఉండేది సినిమా గురించి, సినిమా బ్లాగ్స్ వస్తాయి. మీకు నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ గురించి ఇంకా వస్తూనే ఉంటాయి. మనకి థియేటర్లో రావడానికి ఎంత ఎక్సైట్మెంట్ ఉండిద్దో వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా ఉండేది. ఎందుకంటే సినిమా అయిపోయాక ఎవరో పంపించేస్తారు, లేదా మళ్ళీ టికెట్ తీసుకుంటారు కాబట్టి. అలా అని వెళ్ళే ముందు జనాలు ఎన్ని బండ్లు ఉన్నాయి. ఈ తడవ నాకు తెలిసి లెక్క ఒక 2000 కోట్లు రావచ్చేమో అనుకుంటున్నా కల్కి మూవీకి. అంత బాగుంది సినిమా, మీరు చూడాలని కోరుకుంటున్నా. ఈ సినిమాని మిస్ చేసుకోమాకండి ఎవరైనా కూడా.
సినిమా అయితే ఒక మంచి మెసేజ్ ఉండేది. ఏంటంటారా, అభివృద్ధి. ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత వెనకబడిపోవడానికి కారణం కూడా అవుతుంది. తినడానికి తిండి ఉండవు, ఉండటానికి ఇల్లు ఉండదు, నీళ్ళు ఉండవు, ఏముండవు, అంత ఎండిపోయిద్ది, అంత ఎలక్ట్రికల్ దేశం అయిపోయిందని ఈ మూవీ ముందుగానే పసిగట్టి కల్కి మూవీని నాగవంశీ గారు డైరెక్షన్ చేశారంటే చాలా గ్రేట్ కదా. ఇంకో విషయానికి వస్తే ఈ సినిమాలో మనం చాలా నేర్చుకోవచ్చు. కానీ ఈ సినిమా గురించి వీడియోలు వస్తూనే ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.